రైట్. గురునాథం గారు, ఇప్పుడైనా దీన్ని ఒక హెచ్చరికగా తీసుకొని, ఇప్పుడంటే సరే ఆడు ఏ షాప్ లో కొన్నాడు అది క్లియర్ బయట పెట్టారు, కానీ అవకాశం ఉంది కాబట్టి బెల్ట్ షాపుల వ్యవస్థని పూర్తి స్థాయిలో నిర్మూలించే కార్యక్రమం సాధ్యపడుతుందంటారా? ఎందుకంటే ఇదంతా సిండికేట్లతో ఉన్నటువంటి వ్యవహారం. ఆ సిండికేట్లకి మీరే ద్వారాలు ఎత్తారు. ఎందుకంటే మేము నడపం అని చెప్పేసి గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారం మేము చేయమని చెప్పేసి అంతకుముందు ఉన్న పద్ధతిలో ప్రైవేట్ ప్లేయర్స్ని తీసుకొచ్చారు. ప్రైవేట్ ప్లేయర్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా సిండికేట్లు ఫామ్ అవుతాయి. వాళ్ళకేమో సరిపోవు ఆ లాభాలు బెల్ట్ షాపులు నడపడం అనేది. సో హౌ యూ గోనా బ్రేక్ దిస్ నెక్సెస్? ఈజ్ ఇట్ పాసిబుల్? వన్ థింగ్ అండి, అంత బాగుంది, విశ్లేషణ బాగుంది, కానీ ఇప్పుడు మనం ఫస్ట్ ఈ రాతలు శవాలపై పేలాలు అనే అంశం మీద ఇక్కడ మనం చర్చ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అసలు యాక్సిడెంట్ అనే దాని మీద ఫోకస్ పెట్టకుండా అనేక అంశాలు ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాం. దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా కొంతమంది కొన్ని పార్టీలు మరి ఊడిగం బాడిగం అంటూ మాట్లాడటం అనేది కూడా అది మంచి పద్ధతి కాదు డెమోక్రసీలో. ఒకటేంటంటే ఇక్కడ క్లియర్ గా శివశంకర్ అనేటువంటి వ్యక్తి, ఉండండి సార్ రెడ్డి గారు, శివశంకర్ అనేటువంటి వ్యక్తి ఎక్కడ తాగాడా, ఎక్కడ తీసుకున్నాడా, ఇది బెల్ట్ షాపా ఇంకోటా అనేది కాదు. అక్కడ అసలు బస్సు యాక్సిడెంట్, బస్సు కాలి శవాలయ్యి వాళ్ళు చేస్తా ఉంటే రాజకీయంగా వీళ్ళు తగలబడిపోయి యాగి చేయటం ఇది అంత సమంజసమా? ఒకటే అక్కడ క్లియర్ గా చెప్తా ఉన్నారు, అతను డ్రైవర్ అనేటువంటి వ్యక్తి, అతనికి అసలు ఎక్స్పీరియన్స్ లేదు, తప్పుడు ఫేక్ సర్టిఫికెట్ తెచ్చుకొని డ్రైవింగ్ లైసెన్స్, అతను ఇదివరకు కూడా 2-3 యాక్సిడెంట్లు చేశాడు, అతను ఎట్లా ఉన్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేస్తున్నాడు. ఒకటే శివశంకర్ అనేటువంటి వ్యక్తి తనంతట తానే ఒక వ్యక్తి వెనక రావటం వల్ల పెట్రోల్ కొట్టించుకొని వచ్చి రోడ్డు మీద పడిపోతే తన్ను తీసుకెళ్లి పక్కన పెట్టడం వల్ల అంతలోకి బైక్ తీద్దామని తను వెనకున్నటువంటి వ్యక్తి వచ్చే లోపు ఆ బస్సు ఆ మోటార్ సైకిల్ ని లాక్కొని వెళ్ళిపోయి దాంట్లో ఒక విధమైనటువంటి పేలుడు పదార్థం పేలటం వల్ల ఆ రాపిడి వల్ల అది తగలబడింది అనేటువంటి అంశం. ఇది స్పష్టంగా అందరికి తెలుస్తున్నటువంటి అంశం. దీంట్లో మోకాలికి బోడిగుండికి అసలు పోటీ పెట్టి దాన్ని పోలుస్తూ ఈ విధంగా చేయటం అనేది వైసీపీ యొక్క అసలు అది పాతాళ లోకానికి పోయినటువంటి పార్టీ వాళ్ళ యొక్క వైఖరి కనపడతా ఉంది. ఇక్కడ కనీసం వాళ్ళకి ఏం చెయ్యాలా, ఎట్ట జరగకూడదో మీరు ఇందాకన్నారు సురేష్ గారు, ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగితే వీళ్ళకి అవకాశం దొరికిందని. వీళ్ళకి అవకాశం కాదు, వీళ్ళు జనమంతా చూస్తా ఉన్నారు, తూతూ అని పూస్తా ఉన్నారు ఈ తప్పుడు రాతలతో. సింపతి మీద బతుకుదామనుకున్నటువంటి ఈ శవ రాజకీయాలు చూస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్ల నేను చూశాను, ఎక్కడ చూసినా కూడా శవ రాజకీయాలు, ఎక్కడ చూసినా ఓ ఓ ఓ ఎగిసి పడతా ఉంటాడు, అక్కడికి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తా ఉంటాడు. రెండో అంశం ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది స్పష్టంగా, బెల్ట్ షాపులు అనేది గత ప్రభుత్వంలో 29 మంది జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం దాగి చనిపోయారు, 30,000 మంది అనారోగ్యం పాలయ్యేసారు పార్టీలో. వాటి గురించి ఏమి ప్రస్తావన లేదు. కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి తెలుసు, 23 నుంచి కూడా. అదే విధంగా లిక్కర్ మాఫియా ఎక్కడ జరిగిందో తెలుసు. ఈ దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా మొగుండు కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా వీళ్ళంతా కూడా పెద్ద మనుషులు డిబేట్కి వచ్చినప్పుడు ఏది పడితే వాళ్ళు ఎఫెండ్ చేసుకుంటా అసలు విషయాన్ని పక్కదారి పెడతా ఏదేదో జనరలైజ్ చేసి మాట్లాడేటువంటి అంశాలు కాదు సార్. ఇక్కడ బస్సులు 1200 బస్సులు నిన్న సీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఎవరు సార్? ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలకు బాధ్యత వహించాల్సినటువంటి పాలకులుగా మారినటువంటి చాలా మంది దీంట్లో బస్సులు నడిపేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒక మాఫియాగా ఏర్పడటం వల్ల, వాళ్ళు సరైనటువంటి లైసెన్సులు లేకపోవటం వల్ల, సరైనటువంటి లోన ఇమీడియట్ గా ఫైర్ అయ్యేటువంటి మెటీరియల్ వాడటం వల్ల, వాళ్ళకి ప్రికాషనరీగా ఆ ఫైర్ ని ఆపటం కోసం, సీజ్ ఫైర్ చేయటం కోసం అక్కడ మెజర్మెంట్స్ లేకపోవటం వల్ల ఇవన్నీ పైకి ఏమో పటారం లోన లొటారం అనేటువంటి భాషలో జనమందరూ కూడా ఆకర్షితులవుతూ ఎక్కినటువంటి ప్రయాణికులు ఎవరు కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో అవేర్నెస్ ఎప్పుడైతే వస్తుందో,
ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే ఇది కాదు మాకు సదుపాయాలు ఇవ్వాలా, మా డబ్బులకి మేము ఇంత ఇస్తున్నాము, మా ప్రాణానికి భద్రత ఉండాలని ఎంతమంది వివి గారు ఎక్కుతారు, ఇక్కడ రెడ్డి గారు ఎక్కుతారు, నేను ఎక్కుతాను, మీరు ఎక్కుతారు, అందరూ ఎక్కుతాం బస్సు ఎక్కి. నాకెందుకులే అన్నట్టుగా మేలకుండా కూర్చుంటాం. చిన్న సమస్య వచ్చినా కూడా పక్కన ప్రశ్నించకుండా ఆ డ్రైవర్ని ప్రశ్నించలేకపోవటం వల్ల మనం ప్రభుత్వాల్ని నిందించే కన్నా కూడా ప్రాథమికంగా మనం ఎక్కినప్పుడు మనం కొన్ని ప్రశ్నించాల్సిన సదుపాయాలు లేనప్పుడు ప్రశ్నించాల్సినటువంటి అవేర్నెస్ ఎప్పుడైతే ప్రజల్లో ప్రయాణికుల్లో వస్తుందో ఇటువంటి ప్రమాదాలు జరగవండి. ప్రత్యేకించి నేను చెప్పేది అనేది ఉండటం మంచిదే. ప్రశ్నించాలి అనే కాన్సెప్ట్ మంచిదే, కానీ దానికన్నా ముందు జీతాలు తీసుకొని ఆ వృత్తిలో ఉంటారు ఎవరైతే రవాణాధికారులు, వాళ్ళ వృత్తి ధర్మాన్ని మర్చిపోతే మళ్ళీ ప్రజలే ప్రశ్నించాలని చెప్పి ప్రజలు ప్రశ్నించాలి, కరెక్టే కాదంటలేదు. అలా అనుకుంటే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రవాణాధికారులు కళ్ళు మూసుకుంటున్నారా? కాదు రవాణాధికారులు కళ్ళు మూసుకుంటున్నారా? రవాణాధికారులు కళ్ళు మూసుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? రవాణాధికారులకి ఒక్క అంశమే ఉండదు సార్. ప్రభుత్వంలో ఎవరైనా సరే వాళ్ళకి అనేక అంశాలు ఉంటాయి సార్. కాబట్టి నేను అందుకే ఆ జోలికి వినండి. ప్రతి రాష్ట్రం సమస్య వచ్చినప్పుడే కదా మనం డిబేట్ పెడుతుంది. రోజు మనం డిబేట్ పెడతామా? అందు గురించే రాకపోతే, ప్రజల నుంచి స్పందన రాకపోతే ఏ సమస్య కూడా బయటికి రాదు సార్. చాలా సమస్యలు ఉన్నాయి. కాదు, ప్రజలు మేలుకోనంత కాలం ఇలా నడుస్తూనే ఉంటది అంటారు. అంటే వ్యవస్థలో సరిగ్గా పనిచేయవు అన్నమాట, వాళ్ళ పని వాళ్ళు చేయరు అన్నమాట. వ్యవస్థలు పనిచేస్తాయి సార్. ఇప్పుడు మనం మాట్లాడాం, అందు గురించే ఇప్పుడు ఆ టాపిక్ జోలికి వెళ్ళొద్దు, మనకి ఎక్కువ సమయం లేదు సార్. ఓకే, ఎనీవే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ గురునాథన్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు అండ్ ఉప్పాల లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.